ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేదలకు ఉచిత రేషన్ పంపిణీ డోర్ డెలివరీ వాహనాలను బంద్ చేసి ఇంటింటికి మద్యం బాటిళ్లను డోర్ డెలివరీ చేయడానికి పనిచేస్తుందని వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. పేదలకు రేషన్ సరుకులను సప్లై చేసే వ్యానులు నిలుపుదల చేసి 24 గంటలు మద్యం షాపులు తెరిచి ఉంచి ప్రజల జీవితాలతో ఈ కూటమి ప్రభుత్వం ఆడుకుంటుందని, జగన్ ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి పేదలకు సహాయం అందించి ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంతో పాటు ఉచితంగా బుక్స్, బట్టలు పంపిణీ చేసి విద్యార్థులను ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం వాటిని గాలికి వదిలేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ అమాయకులపై అక్రమ కేసులు పెట్టి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక చంద్రబాబు ప్రభుత్వానికి సాధ్యమని, మద్యం రాష్ట్రంలో ఏరులై పారి పలు వివాదాలకు కారణమవుతున్నాయని, వరదలు, తుఫాను వచ్చినప్పుడు రేషన్ బియ్యమే కాకుండా అనేక సరుకులను ఈ వాహనాల ద్వారా ఇంటింటికి పంపిణీ చేశామని, ఈ వాహనాలు రద్దు చేయడం ద్వారా వాహన ఆపరేటర్లు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని, యువతకు ఉద్యోగాలు కల్పించకుండా వారి జీవితాలతో ఆడుకుంటున్న ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక కూటమి ప్రభుత్వానికే చెందుతుందని ఈ రాష్ట్ర ప్రభుత్వంపై కారుమూరి ఫైర్ అయ్యారు. అవినీతి జరుగుతుందని చెప్పి మీరు నిష్కారణంగా తీసేసే కార్యక్రమం చేస్తున్నారంటే రేషన్ షాపుల్లో జరుగుతలేదా? రేషన్ షాపుల్లో రేపు 6A కేసులు ఎన్ని పెడుతున్నారు మీరు? ఆ 6A కేసుల వల్ల ఎంతమంది మరి మీరు షాపులు ఇదవుతున్నాయి మొత్తం అంటే రేపొద్దున అది కూడా అవినీతి జరుగుతుందని చెప్పి రేషన్ షాపులన్నీ కూడా మీరు తీసేస్తారా అని అడుగుతున్నాను నేను. రేషన్ షాపుల్లో ఎన్ని కేసులు పెడుతున్నాం మనం? 6A కేసులు ఎన్ని రకాలుగా వాళ్ళ దోపిడీ చేస్తున్నారు. వాటిని కూడా మీరు మోసేస్తారు. టోటల్ గా చేసి ఏం చేద్దాం అనుకుంటారు అంటే టోటల్ గా ఎత్తేయాలని చూస్తున్నారేమో అని నాకు అనిపిస్తా ఉంది. ఈ రేషన్ కూడా ఇవ్వకుండా మా మీద మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఇవి మహత్తర కార్యక్రమాలని మీద కక్ష పెట్టుకోకండి, మా మీద పెట్టుకోండి. మా మీద ఎలాగా పెట్టుకుంటున్నారు? లేని కేసులను కనిపించి లేని విధంగా మీరు జైల్లో పెట్టించే కార్యక్రమం చేస్తున్నారు. మేము రాజకీయ నాయకులు తట్టుకుంటాం. మీరు జైల్లో పెట్టించండి, మా మీద ఇచ్చేయండి, కానీ ప్రజలని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రజలకు మీరు ఓటేశారు. ప్రజలేశారో ఓటు, ఈవీఎంల ద్వారా గెలిచారు, మొత్తం మీద గెలిచారు మీరు. ఈ కక్ష సాధింపు ప్రజల మీద చేయకుండా ప్రజా పంపిణీ వ్యవస్థలు ప్రజలకు అందించే విషయంలో మీరు కక్షపూరితమైనది వాళ్ళ మీద చూపించకుండా మా మీద ఎలాగో చూపిస్తున్నారు కాబట్టి మా మీద చూపించండి. మా నాయకుడు పెట్టి మంచి పేరు వచ్చినాయి, మంచి దేశాల్లో పేరు వస్తున్నాయని చెప్పి అట్ల మీద మీరు చూపిస్తా ఉన్నారు. వ్యవస్థలను కుప్ప కూలుస్తా ఉన్నారు. ఇవాళ చదువులు ఉన్నాయి, ఇవాళ మంచి దాని మీద మరి జడ్పీ హై స్కూల్ కానీ ఆ స్కూల్స్ కానీ విపరీతంగా బ్రహ్మాండంగా మార్చి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియం వేస్ట్ అన్నారు, దండగ అన్నారు, అల్లరి చేశారు, దుర్మార్గం చేశారు. మళ్లీ ఆ వ్యవస్థని మీరు కొనసాగించే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఆ స్కూల్స్ ను మాత్రం పాడు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ట్యాబ్లు ఇచ్చారు, ఇంగ్లీష్ మీడియం, డ్రెస్సు, మంచి స్కూలు బ్రహ్మాండంగా నడిపించే కార్యక్రమం చేస్తే అది నిర్యాణం చేసే కార్యక్రమం చేస్తున్నారు. గోరుముద్ద అనే పథకాన్ని తీసుకొచ్చి మంచి భోజనం పెట్టి పౌష్టికాహారం ఇచ్చే కార్యక్రమం చేస్తే దాన్ని నిర్యాణం చేస్తున్నారు. ఇవాళ ఈ రేషన్ దారులు ఎంత నష్టపోతున్నారని చెప్పి మేము అడుగుతున్నాను. నేను వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ ఎండిఓ బళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా నడిపించి కాల పరిమితి పెట్టి ఇదే మనోహర్ గారు చెప్పారు 2023 వరకు నడిపిస్తాం, ఆ తర్వాత మీకు బళ్ళని హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి తెలియజేసి ఇప్పుడు మరి సడన్ గా మీరు ఇలా ఎత్తేసారంటే వాళ్ళ పరిస్థితి ఏం కానని అడుగుతున్నాను. వాళ్ళ బ్యాంకుల పరిస్థితి ఏమని చేయాలని అడుగుతున్నాను. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఇది కొనసాగించవలసిన అవసరం మీకు ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇవాళ ఇన్ని రకాలుగానంటే అసలు ఏదో ఉన్నది కదా ఏంటంటాను మీరు? మీ పరిపాలన ఏ విధంగా చేయాలనుకుంటున్నారు? మీరేమి డబ్బా 1,70,000 కోట్ల రూపాయలు సంవత్సరం తిరగకుండానే అప్పు చేసేశారు. ఏం చేశారో ఎవరికి తెలియదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారంటే 2,70,000 కోట్ల డీబీటీ ద్వారా ప్రజలకు కొట్టింది కనపడుతుంది. హాస్పిటల్స్ 17 హాస్పిటల్స్ కనపడుతున్నాయి, పోర్టులు కనపడుతున్నాయి, జట్టీస్ కనపడుతున్నాయి, ప్రతి గ్రామంలోని సచివాలయాలు కనపడుతున్నాయి, ఆర్బీకే సెంటర్లు కనపడుతున్నాయి. మీరు ఏం చేశారో తెలీదు. ఈ చిన్న కార్యక్రమం రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేలు జరిగే కార్యక్రమాన్ని మీరు తొలగించే కార్యక్రమం చేస్తున్నారంటే ప్రజల మీద మీకున్న కక్ష అని అడుగుతున్నాను. లేకపోతే శాడిజమా అనుకోవాలా? మీరు శాడిజం ఉంటే మా మీద చూపించండి, ప్రజల మీద చూపించకండి. కానీ ఎప్పుడు మీరు ప్రజల్ని బాధ పెట్టే కార్యక్రమం చేస్తారు.
ఇవాళ మీరు సూపర్ 6 అని చెప్పారు. సూపర్ 6 ఏది కూడా అమలుపరచట్లేదు. రైతులు బాధలు పడుతున్నారు. రైతు ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు, సకాలంలో చేయలేదు. ఇంకా ధాన్యం కొనవలసినవి ఉన్నాయి. రోడ్డెక్కి రైతులందరూ కూడా అలోమ లక్ష్మణాన్ని బాధపడతా ఉన్నారు. ఏ వ్యవస్థను మీరు సక్రమంగా చేస్తున్నారని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రతి వ్యవస్థని కూడా కుప్పకూల్చే కార్యక్రమే చేస్తున్నారు. ఇవాళ అన్ని వర్గాల వారు బతికేటట్టు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. న్యాయ బ్రాహ్మణ్స్ కి మేలు చేశారు, రజకులకు మేలు చేశారు 10,000 చొప్పున. అలాగే ఆటోలకి ట్యాక్సీలకి మొత్తం అట్లన్నీ 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేశారు. ఇవాళ ఎండిఓ బళ్ళని ఇంత పెద్ద ఎత్తున తీసుకొచ్చి వాళ్ళకి 20,000 కుటుంబాలకు బతికేటట్టు చేశారు. మీరు ఈ రోజున ఏం నిర్ణయం, ఒక్క పెన్న కలంతో మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలను పొట్టగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. పొట్టగొట్టే కార్యక్రమం మీకు ఎవరిచ్చారని అడుగుతున్నాను నేను. మీకు ఇచ్చిన పరిపాలన దేనికి ఇచ్చారు? 5 సంవత్సరాలు మీరు పరిపాలించమని ఇచ్చారు. మీకు దేనికి ఇచ్చారు? ప్రజలను వంచడానికా, పొట్టలు కొడతానికా, వాళ్ళ కుటుంబాలను కూలుస్తానికా, వాళ్ళు ఇబ్బంది పెడతానికా? ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఈ రాష్ట్ర పరిస్థితి అరణ్య రోదనలా తయారవుతుంది. వ్యవస్థలన్నింటినీ కూడా కుప్పకూల్చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ ఈ రకంగా 29,500 రేషన్ షాపులు ఉన్నాయి. ఈ రేషన్ షాపులు రేపొద్దున్న 6A కేసులు ఎన్ని పెడతారు? దాని మీద వాళ్ళు కరెక్ట్ గా నడుపుతారా? వాళ్ళు 3 రోజులు ఇస్తారు, తర్వాత స్టాక్ అయిపోయింది అని అంటారు. ఏమైపోవాలి? వాళ్ళు ఎలా ఇబ్బంది పెడుతున్నారంటే అలా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు చాలా దారుణాతి దారుణం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇవాళ 1,45,00,000 మంది ప్రజలకి ఈ కార్డులు ఉన్నాయి. అందులో మెజార్టీలందరూ కూడా మరి వెక్కాడితే డొక్కాని జనానికి మీరు ఇలాంటి ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తే వాళ్ళు 300 రూపాయల నుంచి 500 రూపాయల రోజు కూలీలు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఆ ఒక రోజు కూలీ పోతే ఆ నెలలో దగ్గర 3,600 కోట్ల నుంచి 6,000 కోట్ల దాకా లాస్ అయిపోతున్నారు వాళ్ళు. మీరు ప్రజలకు లాస్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత మీది కాదా అని అడుగుతున్నాను నేను. ఈ ఎండీ బోర్డుల మీద ఎంత ఖర్చు అవుతుంది? మీరు ఇచ్చే ఎకరం 99 పైసలకి ఇచ్చేస్తున్నారే. ఇది ప్రజలకు ఉపయోగపడింది, వాళ్ళ చేరువులోకి వెళ్లేది, వాళ్ళు ఇబ్బంది పడకుండా అందించే కార్యక్రమానికి చేయడానికి మీరు బాధపడుతున్నారా? ఈ వ్యవస్థ దేశంలోనే గొప్ప పథకంగా తీసుకున్నారే అందరూ. దీని మీద మీరు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే ఇది మంచిది కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఆయన ఏదో అంటున్నారు, నాదెండ్ల మనోహర్ 65 ఏళ్ల దాటిన వికలాంగులకి ఏదో అందిస్తామని. ఏ రకంగా అందిస్తారు మీరు? ఏ రకంగా అందిస్తారన్నాను. ఈ ఎండియూ బళ్ళు ఉండటం వల్ల తుఫాన్ వచ్చినా, వరదలు వచ్చినా ఏ రకంగా ఉపయోగపడినామన్నా ఇదే కృష్ణా జిల్లాలో మొత్తం మునిగిపోతే ఈ బళ్ళు ద్వారానే అన్ని అందించే కార్యక్రమం చేశారు. రేషనే కాదు, అన్ని రకాలు కూడా దీని మీదే ఇది అందించే వాటర్ కానీ, ఫుడ్ కానీ, మరి అన్ని రకాలు కూడా ఈ బళ్ళ మీదే అందించే కార్యక్రమం చేశారు. అలాగే వరదలు వచ్చిన గోదావరి వరదలు వచ్చిన ఏరియాల్లో కూడా ఈ బళ్ళ ద్వారానే అందించే కార్యక్రమం చేశారు. ఇంత మంచి ఉపయోగపడే వ్యవస్థని కుప్పకూలుస్తారా అని మీరు అడుగుతున్నాను. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు